65వ రోజు యోవేలు 1 నుండి ఆమోసు 9 అధ్యాయాలు చదవండి. నేను దేవుని వాక్యంపై నిలవబడతానని నజరేయుడైన యేసు నామమున నా అంతట నేనే ప్రకటిస్తున్నాను. ఆమెన్. నేను నా శత్రువుకి తెరచిన ప్రతి ద్వారం యేసు రక్తంతో ఎప్పటికీ తెరవకుండా నజరేయుడైన యేసు నామమున మూసివేస్తున్నాను. ఆమెన్. సాతాను చేతుల్లో నుండి యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందుకొని నజరేయుడైన యేసు నామమున విమోచింపబడ్డాను. ఆమెన్. నేను ఇది మొదలుకొని దేవుని వెలుగులో నడుస్తాను మరియు యేసుక్రీస్తు రక్తం నా పాపములను నజరేయుడైన యేసు నామమున కడుగునుగాక. ఆమెన్. అద్భుతాల చివర్లో ఓటమిని, భయమును, వారసత్వ సమస్యలను తీసుకుని వస్తున్న ప్రతి ఆత్మలను నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని యొక్క జీవము నాలో ఉంది మరియు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని యొక్క ప్రసన్నత నజరేయుడైన యేసు నామమున అనుభవిస్తున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు రక్తం ద్వారా గొల్యాతు యొక్క తలను నజరేయుడైన యేసు నామమున నరికివేసి స్తంభింపచేస్తున్నాను. ఆమెన్. దేవునికి సంబంధించని వస్తువులు నాలో ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ అవి నాకు వద్దు. నజరేయుడైన యేసు నామమున అవి నాలో నుండి తీసివేస్తున్నాను. ఆమెన్. నాకు అంధకార శక్తులకు మధ్యలో సిలువ రక్తం నజరేయుడైన యేసు నామమున నిలవబడునుగాక. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.